హాయ్ అండి. ఈరోజు అయితే కర్రీ ఇది కంద అన్నమాట అండి. కంద ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. కంద పులుసు పెడదామని ఇదిగోండి ఉల్లిపాయ, కొంచెం టమాటా పేస్ట్ చేశాను, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. కొన్ని మెంతులు వేసుకుని మనం చాలా సింపుల్గా కంద పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండ్రీలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ ఈరోజు ఒట్టిగా పెడతానన్న కొన్ని మెంతులు వేసి కంద పులుసు పెడుతున్నాను అన్నమాట అండి. ఇప్పుడు కంద పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు మనం కంద పులుసు పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిని ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఇందులో వేసేసుకున్నాం. వేసేసుకుంటే కొంచెం పసుపు వేసి వేస్తాను. కొంచెం కలుపు కూడా వేస్తున్నాం. ఒకసారి ఇది కలిపేసి మనం మూత పెడతాను. ఇలాగా మసాలా అంతా వాటర్ అంతా వేసేసుకుంటుంది. బాగా వేపుకుందాం ఉల్లిపాయ పేస్ట్. అప్పుడు మనం పులుసు వేసుకుందాం అన్నమాట. మెంతులు వేయడం మర్చిపోయి చూసారా, ఇప్పుడు వేస్తాను. ఒక్కొక్కసారి అలాగే మర్చిపోతాం ఉంటున్నానండి ఏదో ఒకటి కూర ఉండేటప్పుడు. ఇదిగోండి కొన్ని మెంతులు దీనిలో వేసేస్తాం. ఎండ్రీలు వేసుకుంటే కంద పులుసు కూడా బాగుంటుందండి. పొట్టిదే పెడుతున్నాను ఈరోజు. మూత పెట్టుకున్నామండి. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకున్నాం. ఒక స్పూన్ వేస్తున్నానండి కారం. ఒక స్పూన్ వేసాను. కొంచెం ఇంకొక కొంచెం వేస్తాను. సరిపడినంత వేసుకోవడం. మనం ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాం. ఒక అర స్పూను ధనియాల పౌడర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వాళ్ళు వేసుకుంటారు. వేసుకుంటే బాగానే ఉంటుంది. చేపల పులుసులా ఉంటుంది ఇది కూడా. మీరు అందరూ టిఫిన్ చేశారా? మేమైతే ఈరోజు ఏం టిఫిన్ చేయలేదు, కాఫీ తాగానండి. మీరేం కర్రీ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇది ఇలా ఉంది కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం ఆ దుంపలు ఉడకబెట్టేసుకున్నాను అన్నమాట. త్వరగానే ఉడికిపోతుంది. ఇదిగోండి ఈ కందదుంపలు మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెడతాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను ముందు. కొంచెం వాటర్ వేస్తున్నాను. అప్పుడు పులుసు వేద్దామండి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మూత పెడదామండి. అదిగోండి కూర అలాగా ఉడికినప్పుడు మనం చింతపండు నీళ్ళు వేసేసుకుందాం. మనం అలా వేసేసుకోండి. ఈజీగానే అయిపోద్ది. ఇది కూడా చేపల పులుసులో త్వరగానే కంద పులుసుని. మనం ఇందులో బెల్లం ముక్క వేసుకుందామండి. పులుసులో ఏదైనా కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం కుందులు తెచ్చాం కదా, ఇది వేద్దాం. ఇదిగోండి ఒక చిన్న బెల్లం కుందు చూసారా, ఇది వేసేద్దాం. ఇలాగా మిషన్లో బట్టలు వేసాను. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా చూసుకుంటున్నాను నేను. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఒక్కసారి మనం ఇలా కలిపేసి నేను ఒక్కసారి ఉప్పు చూస్తాను. మరగనిద్దామండి. కొద్దిసేపు మరగనిచ్చాక అప్పుడు బాగా ఉప్పు చూస్తాను నేను. మూత పెట్టేసుకున్నప్పుడు
ఉప్పు చూసాను, కొంచెం ఉప్పు తక్కువ ఉందండి. మనం కొంచెం ఉప్పు వేస్తున్నాను, సరిపోతుంది. సిమ్లో పెట్టుకుని కొంతసేపు 2 నిమిషాలు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. కంద గుడ్ల పులుసు కూడా బాగుంటుంది, గుడ్లు కూడా వేసుకోవచ్చు ఇందులో మనం. ఇంక ఇవాళ అయితే ఏమి చేయలేదు, ఓన్లీ సింపుల్గా కంద పులుసు పెట్టేస్తున్నాను అన్నమాట. మరగనిద్దామండి. ఇదిగోండి కంద పులుసు, ఉప్పు అది చూసాను కరెక్ట్గా సరిపోయింది, చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు చూస్తేనే బాగుంది పులుసు. చూసారా, ముందు ఉడకబెట్టేసిన గురించి త్వరగా పులుసు చేసేసుకోవడం అయిపోయింది అన్నమాట. ఇదిగోండి కంద పులుసు చాలా బాగుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి. ఇదిగోండి ఈ కంద మా అత్త ఇచ్చిందన్నమాట అండి, మా మేనత్త ఇచ్చింది కంద పులుసు పెట్టుకోమని. ఇస్తే అది ఎలాగో ఈరోజు పెట్టాను అన్నమాట. ఇంకా మరిగిపోయిందండి. మనకి కొత్తిమీర ఉంటే వేసుకుందాం, కొత్తిమీర లేదు. ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో, ఆయిల్ వచ్చింది కనుక మనం ఇప్పుడు దీన్ని 1 నిమిషం పోయాక, మరిగిపోయింది కొంచెం పులుసు, చక్కగానే ఉంది. కంద బచ్చలు కూడా వండుకుంటారండి ఇప్పుడు కార్తీక మాసంలో చాలామంది. రైస్ అయితే ఫస్ట్ వాచ్ చేశాను, రైస్ కూడా అయిపోయింది. నా వీడియోస్ చూస్తూ ఉండండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. లైక్లు మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి, వీడియోస్ చూస్తూ ఉండండి. మన ఛానల్లో మరి ముందుకు వెళ్ళాలంటే మీరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇదిగోండి ఈరోజైతే కంద పులుసు పెట్టాను. ఈ వీడియో ఎలా ఉందో చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం మనం.